హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. మీకు తెలుసు కదా, మన ఛానల్లో అయితే జాబ్ అప్డేట్స్ అండ్ అమెజాన్కి సంబంధించి కానీ లేకపోతే వేరే కంపెనీస్ ఏదైనా జాబ్ అప్డేట్స్ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఆ నోటిఫికేషన్ వెంటనే రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఆ జాబ్కి జల్దీ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని జాబ్ రోల్స్కి ఎట్లా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాసెస్ లెక్క కొంతమంది ఫాస్ట్ అప్లై చేసిన వాళ్ళకి కన్సిడర్ చేసి వాళ్ళ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను జాబ్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు అప్పుడు జల్దీ అప్లై చేసుకుంటారు. సో దానివల్ల మీకు ఆ జాబ్ రానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి ఇన్ఫోసిస్ నుంచి వెళ్ళి కస్టమర్ సర్వీస్ రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో మనకి చాలామందికి తెలుసు ఇన్ఫోసిస్ అనేది చాలా పెద్ద మంచి కంపెనీ. సో అందులోనైతే కస్టమర్ సపోర్ట్ చాట్ సపోర్ట్ అసోసియేట్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. నెక్స్ట్ ఈ జాబ్ కేటగిరీ వచ్చేసి బీపీఎం ఆర్ బీపీఓ. జాబ్ పొజిషన్ నేమ్ వచ్చేసి మనకి చాట్ సపోర్ట్ అసోసియేట్. సో దీనికి 0 to 4 years ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. ఇందులో ఫ్రెషర్స్కి అయితే ఒక శాలరీ ఉంటుంది. 4 years మీన్స్ 0 to 4 years మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మనకు ఒక శాలరీ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో ఇవన్నీ ఉన్న వాళ్ళైతే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేసినారు. ఒకసారి మనం చూద్దాం ఏంటి. వీ హ్యావ్ అన్ immediate requirement for senior associate within customer service. Okay, your application invited should want to be a part of the BPM industry. Please note the requirement pilot project where an include required rotational ops and exceptional communication skills, problems and skills కూడా ఉండాలి. సో మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ప్రాబ్లమ్స్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే అది చార్ట్ సపోర్ట్ రోల్ కాబట్టి. సో ఇన్ కేస్ మనం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేస్తే బెటర్గా అవతల క్లయింట్స్కి అనేది ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ డిసైడ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసినారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఎబిలిటీ టు ఎంపథైజ్ కస్టమర్స్ అండ్ అండర్స్టాండ్ దేర్ ప్రాసెస్. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్, టైపింగ్ స్పీడ్ 30 to 40 words per minute ఉండాలి. నెక్స్ట్ విల్లింగ్నెస్, ఇక్కడ లర్న్ అడాప్టబిలిటీ, సో కస్టమర్ ఫోకస్, యాటిట్యూడ్. సో ఇలాంటి కింద మెన్షన్ చేసిన డిజైన్ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ కస్టమర్ ఇంటరాక్షన్, కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, టెక్నికల్. సో ఇవన్నీ కూడా మనకి ఇది కస్టమర్తో ఎలా ఇంటరాక్ట్ చేస్తున్నాం, ఒక కస్టమర్కి ఒక ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేస్తున్నాం, మంచి కమ్యూనికేషన్ ఉండాలి. నెక్స్ట్ ఒక కస్టమర్ అన్నట్టు ఒక ప్రాబ్లం తీసుకొని వస్తాడు మన దగ్గరికి, నాకు ఈ ఇష్యూ ఉంది సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలి. సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ జాబ్ రోల్కి అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ అయితే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలా ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన నౌకరీ పోర్టల్ నుంచి అయితే దీనికి మేజర్ హైరింగ్ ఉందండి. 500 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో చాలా మందికి జాబ్ రానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు, డియర్ అప్లికెంట్స్ వీ హ్యావ్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ అసోసియేట్. సో అక్కడ మెన్షన్ చేసిందే ఇక్కడ కూడా పెట్టినారు. సో ఇక్కడ మీరు నౌకరీలోకి లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఉంది, లాగిన్ టు అప్లై. సో ఈ 2 ప్రాసెస్ ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేసి 2 lakhs to 4 lakhs అని మెన్షన్ చేసినారు. సో మనకి తెలుసు చార్ట్ సపోర్ట్ రోల్లో 4 lakhs ప్యాకేజ్ అనేది చాలా హైయెస్ట్ అమౌంట్. సో బెటర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.